రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఫైన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, మనం జిఎస్టీ అనుకున్నాం కదా, జిఎస్టీ కాదు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేయాలి ఫస్ట్ మనం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇది తీసేయండి, రిమూవ్ చేస్తే విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంచండి అంతే. చూడండి, సో ఈరోజు మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేద్దాం, తర్వాత జిఎస్టీ వెళ్దాం. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, తర్వాత నెక్స్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ప్రతి కంట్రీలో కూడా ఒక టాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ప్రతి కంట్రీలో కూడా ఒక టాక్సేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే యాక్చువల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. సో దాన్నే ఎస్ఏపి టెర్మినాలజీలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్తారు, టీడీఎస్ అని కూడా చెప్తుంటారు. ఓకే, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని అర్థం. వన్ కైండ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. చాట్ బాక్స్ లో మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చూడండి, టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో టాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉంటాయి? 2 టైప్స్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి జిఎస్టి వస్తుందన్నమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. జిఎస్టి అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది గూడ్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్, దిస్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. దీన్ని ఏమంటారు మామూలుగా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ టోటల్ మీ శాలరీ అనేది 10 lakhs ఉంది. 10 lakhs లో గ్రాస్ టోటల్ వాల్యూ పైన కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేయాలి. ట్యాక్స్ స్లాబ్ రేట్ ని బట్టి పే చేయాలి. సో దీన్ని ఏమంటారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఆయన శాలరీస్ పైన ఇన్కమ్ వస్తుంది, హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్ వస్తుంది, తర్వాత బిజినెస్ ప్రాపర్టీస్ పైన కూడా ఇన్కమ్ వస్తుంది. ఇంకా క్యాపిటల్ గెయిన్స్ అని, అంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే మామూలుగా ఏంటి? క్యాపిటల్ గెయిన్స్ అంటుంటారు. ఈ షేర్ మార్కెట్స్ ఇంకెక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేశారు, టోటల్ వాల్యూ పైన వాళ్ళకు వచ్చే ఇన్కమ్ పైన కొంత ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఒక పర్సన్ కి వచ్చే కంప్లీట్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ పైన వచ్చే ఇన్కమ్ లోంచి కొంత వాల్యూని గవర్నమెంట్ కి పే చేస్తారు. దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఆర్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది. ఓకే, దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది. ఒక పర్సన్స్ కి వచ్చే గ్రాస్ ఇన్కమ్ పైన నుండి కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ కి పే చేస్తారు, ట్యాక్స్ అంటారు, డైరెక్ట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి. ఇది డైరెక్ట్ ట్యాక్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్, దిస్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సర్వీసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్. మీరు 5-star హోటల్కి వెళ్ళారు, అదొక సర్వీసెస్. ఇంకా చాలా ఉంటాయి సర్వీసెస్ అనేవి. సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్నమాట. వాటిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ పైన కూడా అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి అని అంటాం. జిఎస్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు.
సో మనం ఈరోజు విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. అందరికీ ట్యాక్స్ అనేది ఒకేలా ఉండదు. ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ని బేస్ గా చేసుకుని ఈ ట్యాక్స్ అనేది పే చేస్తాం. వన్ మోర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ట్యాక్స్ స్లాబ్ రేట్ ని బట్టి మీరు ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. మీకు ఇయర్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, తర్వాత మామూలుగా అయితే చేంజ్ అవుతుంది. చూసుకోండి మీరు ఎంత గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 2 lakhs వరకు ఉంది శాలరీ, ఆయనకి ట్యాక్స్ ఏమీ అప్లికబుల్ అవ్వదు. 3 lakhs నుండి 5 lakhs ఉంది. 3 lakhs నుండి 5 lakhs ఉంది. 5% స్లాబ్ రేట్ లో ఉంటారు. 5 lakhs నుండి 7,50,000 ఉంది. 10% స్లాబ్ రేట్ లో ఉంటారు. 7,50,000 నుండి 10 lakhs ఉంది. 20% స్లాబ్ రేట్ లో ఉంటారు. ఇట్లా స్లాబ్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? స్లాబ్ రేట్ ని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కి ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒక పర్సన్స్ యొక్క కంప్లీట్ గ్రాస్ ఇన్కమ్ పైన వచ్చే వాటిని ట్యాక్స్ వచ్చే దానిపైన కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి. దీన్ని ఏమంటారు? ట్యాక్సెస్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే రైట్. చూడండి, సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ చూద్దాము. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. మీరు యాక్చువల్గా ఏంటంటే వేరే కంపెనీ క్లయింట్ అనే వాళ్ళు ఇండియన్ కంపెనీ కాకుండా ఫారెన్ కంపెనీ ఏదైనా క్లయింట్ మీ రెజ్యూమ్ ల్యాచ్ చేస్తే కనుక విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది చెప్పకండి. ఎందుకంటే మన ఇండియాకి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ అనేది వేరే కంట్రీకి చేంజ్ అవుతుంది. కాబట్టి ఇండియన్ టెర్మినాలజీలో నేను చెప్తున్నాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మీ రెజ్యూమ్ లో మీరు కనుక ఫారెన్ కంపెనీ ఏదైనా యాడ్ చేసుకుంటే, ఫారెన్ క్లయింట్ ఏదైనా యాడ్ చేసుకుంటే కనుక ఇది డిస్కస్ చేయకండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఇండియన్ ఓన్లీ ఇండియాకి సంబంధించింది మాత్రమే అన్నమాట. ఓకే చూడండి, ఫస్ట్ ఏముంది కాన్ఫిగరేషన్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. వెళ్ళండి SPRO. సాటర్డే సండే హాలిడే ఉంటుందండి మీకు. రేపు కూడా మీరు జాయిన్ అవ్వండి క్లాస్కి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఐఎమ్ సో సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఓకే ఇలా పర్లేదు, వెయిట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కింద ఉంది చూడండి. ఓకే విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ బేసిక్ సెట్టింగ్స్ వచ్చారా? ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ తర్వాత ఇది కాదు, మీరు వేరేది ఉంటుంది చూడండి. ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లోనే ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కింద తర్వాత అదే బేసిక్ సెట్టింగ్స్, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మన కంట్రీ ఏంటి? IN కదా, IN తీసుకోండి. IN. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అన్నాడు కదా, మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అన్నద్దాం. ఓకే ఫైన్. కింద withholding tax for
డిస్క్రిప్షన్ అంతే. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. మన కంట్రీ అనమాట, ఇండియాకి మనం క్రియేట్ చేస్తున్నాడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ పిఓఎల్. మీ ఇష్టం ఏమైనా తీసుకున్నారు, 3 డిజిట్స్ అనేవి ఏమైనా తీసుకోవచ్చు. కంట్రీ మాత్రం ఐఎన్ఏ తీసుకోవాలి. కంట్రీ మాత్రం మ్యాండేటరీగా ఐఎన్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. నెక్స్ట్ స్టెప్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ లో ఉన్నారు కదా, పైన అనుకుంటుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఎక్కడ ఉంది. వెయిట్ నేను ఫస్ట్ చెప్తాను చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ తర్వాత క్యాలిక్యులేషన్ ఉందా, కింద చూడండి క్యాలిక్యులేషన్, ఇంకా కింద నెక్స్ట్ లైన్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఏముంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కొంచెం కేర్ఫుల్ గా వినండి, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, కేర్ఫుల్ గా వినాలి. ఎగ్జిక్యూట్ చేయండి. మన కంట్రీ ఏంటి, ఐఎన్ కదా, ఇండియా. కంటిన్యూ చేయండి, ఇండియా. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీ చూడండి. ఇక్కడ మనం కొన్ని ట్యాక్స్ టైప్స్ క్రియేట్ చేద్దాం. T1 ఇవ్వండి, T1 ఏమైనా 2 లెటర్స్ తీసుకోవచ్చు. నేను T1 కూడా ఇవ్వచ్చు, నో ఇష్యూ, మీ ఇష్టం. P1 ఇవ్వండి, ఏం కాదు. P1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS at 2% రెవెన్యూ అండ్ మీ కంపెనీ కోడ్. రెవెన్యూ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ కింద చూడండి, గ్రాస్ అమౌంట్ తీసుకుందాం. గ్రాస్ అమౌంట్ పైన మనం డిడక్ట్ చేద్దాం. నెక్స్ట్ డౌన్కి రండి, కొంచెం కిందకి రండి. నెక్స్ట్ ఇంకా రండి. కంట్రోల్లో ఫస్ట్ 2 రిమూవ్ చేసేయండి, చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2 ఇవి అవసరం లేదు. కంట్రోల్ ఇవన్నీ అలాగే ఉంచండి, ఇంకేమీ మార్చకండి. ఓకేనా. P1 ఇచ్చాం. P1 అంటే మీనింగ్ ఏంటి, TDS అని అర్థం. ట్యాక్స్ టైప్ P1 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. P1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. ఇవన్నీ సర్వర్లో స్టాండర్డ్గా ఉన్నాయి. ఓపెన్ చేయండి. వెయిట్ ఏం చేస్తున్నారు. P1 వెయిట్ నేను చెప్తాను ఉండండి. P1 తీసేయండి. P1 అంటే P1 తీసేసి వేరేది ఇవ్వండి. T1 ఇవ్వండి. T1 ఇచ్చారు కదా, ఓకే. తీసుకుని చూసారా, T1 ఇచ్చాను. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ T2 ఇవ్వండి. ఇక్కడ T2 డిస్క్రిప్షన్ ఉంది. సెస్ పేయబుల్, CESS. సెస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి మీరు నెట్లో. సెస్ అనేది కూడా ఇక్కడ ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, ఫైనాన్స్ మినిస్టర్, సెస్ పేయబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈజ్ మీన్ బై సెస్ పేయబుల్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, నెట్లో వెతకాలి. సెస్ పేయబుల్ @3% ఇన్కమ్ అండ్ మీ కంపెనీ కోడ్. కింద గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్. ఇంకా డౌన్కి వెళ్ళండి. కంట్రోల్లో ఫస్ట్ 2 రిమూవ్ చేసేయండి.
T1 T2 తీసుకున్నాం కదా, సేవ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇవి మనం క్రియేట్ చేసాం. T1 T2. T1 అంటే TDS 2% రెవెన్యూ. T2 అంటే సెస్ పేయబుల్. T1 T2 ఇది ఆప్షనల్, మీరు ఏమైనా తీసుకోండి. ఎనీ టూ డిజిట్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్. Define withholding tax type for payment posting. IN continuation ఇండియా కదా, నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ 1T ఇవ్వండి. 1T రివర్స్ లో ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఎలా తీసుకోవచ్చు. నేను 1T ఇస్తున్నాను. TDS 2% పేమెంట్ ఆఫ్. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ చాలా ఈజీ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని. పేమెంట్ 2% పేమెంట్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. కంట్రోల్లో ఫస్ట్ వన్ ఉంచండి, మిగతా ఫస్ట్ వన్ ఉంచండి, సెకండ్ వన్ రిమూవ్ చేసేయండి. ఇంకా వన్ యాసిడ్ ఉంచండి. ఇవి ఉన్నా కూడా ఏం కాదు, మీకు ఎర్రర్స్ ఫామ్ అవ్వకూడదని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, మనం 1T తీసుకున్నాం. 1T అంటే మీనింగ్ ఏంటి? TDS అని అర్థం. TDS పేమెంట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. 2T ఇవ్వండి. 2T అంటే సెస్ పేయబుల్. సెస్ అని ఇవ్వండి. సెస్ 3%. పేమెంట్ పోలో. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. సేమ్ టు సేమ్ ఇంతకు ముందు ఎలా తీసుకున్నాం అవన్నీ తీసుకోండి. కింద ఫస్ట్ ఒకటి తీసేయండి. సారీ, సెకండ్ వన్ ఫస్ట్ ఉంచండి. సెకండ్ వన్ కదా, మిగతావన్నీ యాస్టిగా ఉంచేయండి, ఇంకేం మార్చండి. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ వెళ్ళండి. సేమ్ పార్ట్లో ఉంటుందా? బ్యాక్ వెళ్ళండి, చూద్దాం. క్యాలిక్యులేషన్ తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఉంది కదా, ఎలాబరేట్ చేయండి. దాని కింద నెక్స్ట్ లైన్ అది ఎలాబరేట్ చేయండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. IN ఇండియా తీసుకున్నాము. నివెంట్రీకి వెళ్ళండి. సో చూడండి, ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ మనం చేస్తూనే ఇస్తున్నాము. ట్యాక్స్ కోడ్ T1 ఇవ్వండి. T1 అంటే ఏంటి కనిపిస్తుంది చూసారా, మనం చేసాం అదే. ఇవ్వండి. ట్యాక్స్ కోడ్, ట్యాక్స్ టైప్ అనేది మనం చేస్తాం. ట్యాక్స్ కోడ్ కూడా ఏమి ఇస్తున్నాను? T1 ఇస్తున్నాను. T1 ఇవ్వండి. T1 ఓకేనా. ట్యాక్స్ టైప్ అనేది మనం క్రియేట్ చేస్తాం. T1 అనేది ట్యాక్స్ కోడ్. నెక్స్ట్ కింద TDS డిస్క్రిప్షన్ అండి. TDS at 2% of invoice. 2% invoice. ఓకే, ఇన్వాయిస్ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ కింద అమౌంట్, బేస్ అమౌంట్లో పర్సంటేజ్ ఇవ్వాలి. 100% తీసుకోండి. 100%. రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి, పోస్టింగ్ ఇండికేటర్ అన్నమాట. డ్రాప్ డౌన్ చేయండి.
ఇక్కడ స్టాండర్డ్ తీసుకోవాలండి, స్టాండర్డే తీసుకోండి, స్టాండర్డ్. నెక్స్ట్ కింద చూడు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అన్నాడు కదా, ఎంత పర్సెంటేజ్ అనుకుంటున్నాం మనం? 2%. 2 ఇవ్వండి అక్కడ. నెక్స్ట్ ఎంట్రీ 2T ఇవ్వండి, 2T. నెక్స్ట్ ఇంతకుముందు చేసాం కదా, అవే తీసుకుంటున్నాం మనం. 2T ట్యాక్స్ టైప్ ఏంటి? 2T. అలా డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది చూడు, సెస్ పేయబుల్. ట్యాక్స్ కోడ్ కూడా 2Tనే తీసుకుందాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి, సెస్ పేయబుల్ at 3% ఇన్వాయిస్. at the rate 3% invoice. నెక్స్ట్ పర్సంటేజ్ దగ్గర 100 తీసుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ 1 స్టాండర్డ్. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 3% కదా, 3% అనుకున్నాం. సెస్ పేయబుల్ 3% ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ 1T. 1T అంటే ఏంటి చూడండి, మనం క్రియేట్ చేసాం. TDS ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ కూడా 1Tనే తీసుకుంటున్నాం. TDS at the rate of 2% of పేమెంట్. ఇన్వాయిస్ కాదు, పేమెంట్లో తీసుకోవాలి. ఇవ్వండి 100%. పోస్టింగ్ ఇండికేటర్ 1 కదా, స్టాండర్డ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ 2. నెక్స్ట్ ఎంట్రీ వెళ్ళండి. నెక్స్ట్ 2T ఇవ్వండి. 2T మనం చేసాం చూడండి, ఏది ఎలా లింక్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి మీరు. 2T ఎక్కడ చేసామో చూడండి. 2T సెస్ పేయబుల్. ట్యాక్స్ కోడ్ కూడా 2T. నెక్స్ట్ సెస్ పేయబుల్ at the rate of 3% of payment. ఓకే, పేమెంట్ ఫైన్. నెక్స్ట్ ట్యాక్స్ 100% తీసుకోండి. 100%. ఇండికేటర్ 1 స్లాబ్ రేట్ 3%. ఎంటర్, సేవ్. ఇండికేటర్ ఇవ్వండి, 1 ఇవ్వండి అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. పోస్టింగ్ ఇండికేటర్ 1 ఇవ్వండి, సేవ్ చేయండి. T ఆల్రెడీ ఉందా? 3T ఇవ్వండి అక్కడ. 2T ఆల్రెడీ ఉందంట. 3T కింద కూడా 3T ఇవ్వండి. 3T సేవ్ చేయండి. ఎంట్రీ 3T does not existing. మీరు ఇంతకు సేవ్ చేయలేదా? సారీ, ఆ పైన 2Tనే ఇవ్వండి. 2T ఇవ్వండి. సేవ్ చేయండి. ఎంటర్, సేవ్ చేయండి. కింద తీసుకోవట్లేదు. వెయిట్. కింద కూడా చేస్తారా? ఓకే, కన్ను చేయండి, పర్లేదు చేయండి. ఇక్కడ యాక్చువల్గా 2T తీసుకుంటే మీకు ఈక్వల్గా ఉంటుంది ట్యాక్స్ కోడ్ కూడా. బట్ ఎనీవే ఇలా ఉంచండి, పర్లేదు. మీరు తీసుకుంటే సేమ్ T తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే
2T పైన ఆల్రెడీ ఉంది. ట్యాక్స్ కోడ్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు, అందువల్ల సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. సో మనం 2T దగ్గర ట్యాక్స్ కోడ్ ని సపరేట్ గా డిఫైన్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. ఇవి మనం క్రియేట్ చేసిన ట్యాక్స్ కోడ్స్, TDS, సెస్ పేబుల్, ఇవన్నీ ఇవి మనం క్రియేట్ చేసాం. ఓకే, మనం యాక్చువల్గా వెయిట్ ఇక్కడ 1 మినిట్ వెయిట్ చేయండి. T1 ఇచ్చాం కదా, 2T ఇవ్వలేదు. 2T ఓ పంచ టీ, దానిపై థర్డ్ వన్ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక పని చేద్దాము. అక్కడ యాక్చువల్లీ మనమే వాళ్ళు రాంగ్ ఇచ్చాం. మనం 2T ఇవ్వాలి యాక్చువల్గా. 2T ఇవ్వాలి. కొంచెం డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. పైన డిలీట్ సింబల్ ఉంది చూసారా, మైనస్ సింబల్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. 2T ఇవ్వండి. 2T టైప్ చేయండి. 2T కింద కూడా 2T ఇవ్వండి. సెస్ పేబుల్ ఇవ్వండి. ఇంకా 2T తీసుకోలేదా? 2T సెర్చ్ చేయండి. T ఎందుకు తీసుకోవట్లేదు? T1 అక్కడ తీసుకున్నాం, మళ్ళా 2T తీసుకున్నాం. సారీ ఏంటి? పని చేయండి. యాక్చువల్గా ఇది 20 తీసుకున్నామా? ఓ పని చేయండి, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఇట్లా రాకూడదు అంటే ఏం కాదు. ఎస్ అనండి. ఎస్ 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 వెయిట్ 1T వచ్చేస్తుంది. 2T వచ్చింది. T1 వచ్చింది. నెక్స్ట్ T2 రావట్లేదు కదా. వెయిట్ సేవ్ చేయండి ఒకసారి. సేమ్ పాత్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. కండక్ట్ చేయండి. T2 ఆల్రెడీ ఉందా చూడండి. T2 ఉందా అక్కడ? వేరే వాళ్ళు ఎవరో చేశారు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే T3 కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. మీకు అర్థమవుతుందని కంటిన్యూ చేయండి. లేదా పొజిషన్లోకి వెళ్ళి చూడండి. T2 ఇవ్వండి. T2 లేదు కదా, అందుకని తీసుకోవట్లేదు. ఓకే సార్ సేమ్ ఇచ్చాం సార్ మనం. T2 ఇచ్చాం సార్. మళ్ళీ మనం 2T ఇచ్చాం సార్, T2 కాదు. T2 ఇవ్వాలి. T2 ఇవ్వాలి యాక్చువల్గా. ఇప్పుడు T2 ఇచ్చాం సార్. 2Tనా? మనం T2 ఇవ్వాలి సార్. T2 ఇవ్వాలి, అదే కదా. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి. T2
ఇక్కడ కూడా T2నే ఇవ్వండి. T2కే రావట్లేదు కదా. సెస్ పేయబుల్. Hmm. 3%. 100 తీసుకోండి. ఎంటర్ సేవ్. అది మనం రాంగ్ ఇచ్చినట్టు. ఓకే, ఇది కరెక్ట్గా ఇవ్వాలి. T2 ఇవ్వాలి. కరెక్ట్, నేనే తప్పు చేసినట్టున్నాను. ఓకే, T2 ఇవ్వాలి. ఓకే, రైట్. సో ఇవి మనం చేస్తున్నవి. ఓకేనా. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముంది. సేమ్ పాత్లో ఉంటుంది. సేమ్ పాత్ కాదు. చూడండి, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్స్. ఓకేనా, వెళ్ళండి సేపులోకి వెళ్ళండి. క్యాలిక్యులేషన్ కింద కంపెనీ కోడ్ ఉండొచ్చు చూడండి. బాగా వెళ్ళండి. క్యాలిక్యులేషన్ కింద కంపెనీ కోడ్ ఇంకా క్రింద ఉంది. కిందకి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఎలాబరేట్ చేయండి. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళాలి. ఇన్వెంటరీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T1 కంపెనీ కోడ్ కి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తున్నాం. T1. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆబ్లిగేటెడ్ ఫమ్ కదా, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి తీసుకున్నాము. డేట్ కింద డేట్ ఉంది చూసాడా, చూడండి. ఆబ్లిగేటెడ్ ఫమ్ అన్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ 01/04/2024. నెక్స్ట్ 31/03/2025. దిస్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్. దీని ఏమంటారు, కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకోవాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ T2 ఇవ్వండి. T2 అంటే తెలుసు కదా మీకు. T2 సెస్ పేయబుల్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ పీరియడ్ ఇవ్వండి. 01/04/2024. 31/03/2025. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ 1T కంపెనీ కోడ్, ట్యాక్స్ టైప్ 1T. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ 01/04/2024. నెక్స్ట్ ఎంట్రీ 2T కదా. నెక్స్ట్ 2T కంపెనీ కోడ్ అండ్ 2T. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. ఏం లేదు, సింపుల్ లాజిక్. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. మీ కంపెనీ కోడ్కి ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి చూడండి. ట్యాక్స్ కోడ్స్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం చూసారా. పోలో కంపెనీ కోడ్ 1T 2T T1 T2 చూసారా. కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలి, ట్యాక్స్ కోడ్స్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, అదే కదా చూడండి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ వెళ్ళండి. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎగ్జిక్యూట్ చేయండి.
పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. సో ఇక్కడ ఏమైంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డియాక్టివేట్ లో ఉంది. చూడండి ఇక్కడ అన్ని కంపెనీ కోడ్స్ అనేది డియాక్టివేట్ చేసేసారు. యాక్టివేట్ చేయాలి అంటే ఆ టిక్ మార్క్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని యాక్టివేట్ చేస్తాం. డియాక్టివేట్ చేయాలంటే టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి, డియాక్టివేట్ అవుతుంది. ఎంటర్ సేవ్. వెయిట్ యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్. ఓకే కరెక్ట్, కంటిన్యూ చేయండి. సేవ్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించి సెస్ పేయబుల్ అండ్ టీడీఎస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకేనా, టీడీఎస్ పేయబుల్ దేని కిందకు వస్తుంది, యాక్చువల్ గా దేని కిందకు వస్తుంది, టీడీఎస్. పేయబుల్ అంటే లైబిలిటీ కదా. వెళ్ళండి FS00. FS00 కరెంట్ లైబిలిటీస్ లోకి వెళ్ళండి, నంబర్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాం 100 508 తర్వాత 100 509. కంటిన్యూ చేయండి. కరెంట్ లైబిలిటీస్ comes under balance sheet, TDS payable, short text, long text. TDS payable, control data, line item display, short key 001. S/4HANA లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు తెలుసు కదా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇక్కడ చేంజ్ చేద్దాము, వెయిట్ ఇక్కడ G001 అంతే. అలాగే ఇంకోటి కూడా తీసుకోండి, సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ కూడా తీసుకోండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. ఓకే సేవ్. టీడీఎస్ పేయబుల్ కి ఒక జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సెస్ పేయబుల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. సెస్ పేయబుల్ సేమ్ ఇక్కడే చేయండి. Cess payable, current liabilities comes under balance sheet, cess payable, only balances in local currency, line item display, short key 001, create bank interest G001, సప్లిమెంట్ ఆటో పోస్టింగ్. ఎగ్జాంపుల్ సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ అంటే ఏంటో మీకు తెలియలేదు, ఏం చేస్తారు, ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ F1 పైన క్లిక్ చేస్తే ఈ ఫీల్డ్ ఎందుకు మనం యాక్టివేట్ చేస్తాం అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూసారా, అది సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. F1 ప్రెస్ చేశారు, ఎందుకు F1 ఎందుకు ప్రెస్ చేస్తాము, ఎందుకు చేస్తున్నాం ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది. క్లియర్ కదా, చదవండి, చదివితే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కూడా మీరు అనాలిసిస్ చేయొచ్చు, ఎందుకు చేస్తున్నాము ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఓకే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ టు బి పేడ్ అవరా. ఓకే వెళ్ళండి OBWW. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంది, కంటిన్యూ చేయండి. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవి లాస్ట్ టూ కూడా యాక్టివేట్ చేయండి, లాస్ట్ 2 ఉన్నాయి కదా, సెకండ్ వన్ కూడా, ఈ రెండు కూడా యాక్టివేట్ చేస్తున్నాము, సేవ్ చేయండి, ఇది యాక్టివేట్ చేయాలి, సేవ్. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఏమి ఇవ్వాలి, యాక్చువల్గా మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ
ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసాం కదా, అవి యాడ్ చేయాలి. మనం ఏం చేసాం, T1 ఇవ్వండి, T1 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 అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్ పేయబుల్ కదా, డ్రాప్ డౌన్ చేసి టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. TDS payable. T2 cess payable. Cess payable. GL account తీసుకోండి. Cess payable. Next 1T 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 అంటే TDS payable GL account 509. నెక్స్ట్ 2T వీటిని బేస్ గా చేసుకుని ట్యాక్స్ అనేవి పిక్ అవుతాయి అన్నమాట. సెస్ పేయబుల్. ఓకే, ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం అసైన్ చేస్తున్నాం. టీడీఎస్ కి టీడీఎస్ జిఎల్ అకౌంట్, సెస్ పేయబుల్ కి సెస్ పేయబుల్ అకౌంట్. ఓకే, ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ వెండర్ చేంజ్. టీ కోడ్ ఏంటి? వెండర్ చేంజ్ టీ కోడ్ ఏంటి? XK02 sir. XK02 XK02 ఆర్ FK02 ఏదైనా చేయొచ్చు. XK02 X తో స్టార్ట్ అయిందంటే పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు MM. F తో స్టార్ట్ అయితే FI ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, వెండర్ కి ట్యాక్స్ కోడ్స్ ని లింక్ చేస్తున్నాం. ఎలా లింక్ చేయాలి? వెళ్ళండి XK02 కి వెళ్ళండి. XK02 ఒక వెండర్ తీసుకోండి. సో ట్యాక్స్ కోడ్స్ ని ఎట్లా అసైన్ చేస్తాం మనం? ఎగ్జాంపుల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. మనం ఏం చేయాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించినవి యాడ్ చేయాలి వెండర్ కి. లాస్ట్ లో చూడండి, విత్ కంపెనీ కోడ్ డేటాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ చూడండి. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. డైరెక్ట్ గా వెళ్ళిపోతాం, విత్ హోల్డింగ్ ట్యాక్స్ పేజ్కి వెళ్ళిపోతాం. వెండర్ మాస్టర్ డేటాకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది అసైన్ చేస్తున్నాం. ఏబిపి రన్ అవ్వాలంటే ఏం చేయాలి? పేమెంట్ టర్మ్, హౌస్ బ్యాంక్స్ అసైన్ చేస్తాం. డన్నింగ్ నోటీస్ జనరేట్ చేయాలంటే డన్నింగ్ ప్రొసీజర్ రన్ చేస్తాం. సేమ్ టు సేమ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లికబుల్ అవ్వాలంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఫస్ట్ ఓన్లీ 3 ఇచ్చాం కదా. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ తీసుకుందాం. ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఇవ్వండి చెప్పండి. నెక్స్ట్ కింద T1 ఇవన్నీ కూడా ఆప్షనల్, మీరు ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు గుర్తుండాలని T తీసుకున్నాను నేను. లేదు సార్ నేను F తీసుకుంటా అంటే తీసుకోండి, నో ఇష్యూ. T2 1T 2T. నెక్స్ట్ ఆ చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోండి. 2T చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ దగ్గర మనకి యాడ్ అవుతాయి యాక్చువల్గా. 4 టైమ్స్ ఎంటర్ చేయాలి మీరు. 4 టైమ్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి మళ్ళీ.
చూసారా రైట్ సైడ్ చూసారా డిస్క్రిప్షన్ యాడ్ అని చూసారా ఈ ట్యాక్స్ కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ ఓకే వెండర్ మాస్టర్ కి అసైన్ చేస్తాం సేవ్ చేయండి ఓకేనా రైట్ సో పని చేద్దాం చూడండి ఒక మిస్టేక్ చేసాం మనం వెండర్ మాస్టర్ కి వన్ మోర్ కూడా యాడ్ చేయాలి ఏంటది మీరు ట్యాక్స్ ఎలా పే చేస్తారు గవర్నమెంట్ ట్యాక్స్ దేని బేస్ గా చేసుకుని ఫైల్ చేస్తారు ట్యాక్స్ ఎట్లా పే చేస్తారు మీరు ట్యాక్స్ పే చేయాలంటే ఏముండాలి మీ దగ్గర ఏముండాలి తెలియదు ఎవరికి పాన్ కార్డ్ సార్ పాన్ కార్డ్ ఉండాలి మన పాన్ కార్డ్ ఇవ్వలేదు వెండర్ కి కాబట్టి మీకు ఎర్రర్ వస్తుంది కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ ఇవ్వలేదు మనం అది ఎలా ఇవ్వాలనేది మీరు ఇవ్వాలి నేను వీడియో ఇస్తాను వీడియో చూసి చేసేయండి వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ ఇవ్వలేదు ఎర్రర్ వస్తుంది నేను సిమ్యులేట్ చేసి చూపిస్తాను తర్వాత మీరు ఆ పాన్ కార్డ్ అనేది యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి ఓకేనా వెళ్ళండి FB60 F-43 ద్వారా వెళ్దామా వెళ్ళండి F-43 FB60 సింగిల్ స్క్రీన్ F-43 డబల్ స్క్రీన్ FB60లో మనం ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసాం చాలా చేసాం సింగిల్ స్క్రీన్ 43 ద్వారా చేద్దాం డబల్ స్క్రీన్ ద్వారా చేద్దాం కింద చూడండి వెండర్ తీసుకోండి ఏ వెండర్కి ఇచ్చారు మీరు సేమ్ వెండర్ తీసుకోవాలి ఇవ్వండి 31 అంటే వెండర్ ఎంటర్ చేయండి అమౌంట్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు ఎగ్జాంపుల్ 1 lakh మీ ఇష్టం మీరు ఎంత అయితే అంత ఇవ్వండి వాల్యూ అనేది ఓకే తర్వాత టెక్స్ట్ ఇవ్వండి వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ వెండర్ సో ఇక్కడ నేను 40 తీసుకోండి 40 అంటే డెబిట్ నేను రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను ఎందువల్ల ఇప్పుడు యాక్చువల్గా వెండర్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వెండర్స్ సేమ్ టు సేమ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా వెండర్సే సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వెండర్సే సో మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఒక ఆయన వెండర్ అనుకుందాం మీ గూడెం ఏదో రెంట్కి తీసుకున్నారు మీ కంపెనీ వాళ్ళు సో రెంట్ తీసుకున్నారు దానిపైన ట్యాక్స్ అనేది పే చేయాలి కదా కొంత డిడక్ట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ మీరు ఓకే డ్రాప్ డౌన్ చేయండి రెంట్ అకౌంట్ తీసుకోండి ఓకే రెంట్ అకౌంట్ ఓన్లీ రెంట్ పేయబుల్ కాదు రెంట్ తీసుకోండి ఇవ్వండి ఓకే వెయిట్ చూడండి ఎంటర్ చేయండి జస్ట్ ఎంటర్ ఏం చేయండి ఎంటర్ చేయండి అంతే వెయిట్ చూసారా ట్యాక్స్ పిక్ అయిందా విండో ఓపెన్ అయింది చూసారా విండో పైకి మూసేయండి చూసారా ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా కూడా ఈ విండో కోసం మన కాన్ఫిగరేషన్ చేసాం టీడీఎస్ పేయబుల్ సెస్ పేయబుల్ ఇవన్నీ చేసాం ఎందుకు చేశాను ఈ విండో ఎక్స్ట్రా విండో యాడ్ అయింది ఇంతకుముందు ఎప్పుడన్నా విండో యాడ్ అయిందా లేదు ఎందువల్ల ట్యాక్స్ అనేది పిక్ అవుతుంది వీటిలో టీడీఎస్ కావాలంటే మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు టీడీఎస్ కావాలంటే టీడీఎస్ సెస్ పేయబుల్ మీకు ఎట్లా కావాలంటే అట్లా మార్చుకుంటారు ఓకే ఎనీవే మనం అన్ని తీసుకుందాం కంటిన్యూ చేయండి చెప్తాం కంటిన్యూ ఓకే స్టార్ ఇవ్వండి స్టార్ అంటే అమౌంట్ కాపీ ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ స్టార్ ప్లస్ ఓకే ఇచ్చేసాం ఎంటర్ చేయండి go to document and display simulate I'm so sorry simulate చేయాలి కదా కంటిన్యూ చేయండి కంటిన్యూ చూసారా పిక్ అయిందా 1 lakh పైన 2% కి 2% 3% కి 3% అన్ని పిక్ అయినాయి ఓకే
టీడీఎస్ బ్లూ లైన్ ఉంది. బ్లూ లైన్ ఉంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఏదన్నా ఇవ్వండి. టీడీఎస్ ఏదో ఇచ్చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సెస్ పేబుల్ పైన కూడా ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా ఎంట్రీ పోస్ట్ అవుతుందా అవదా? ఎవరు చెప్తారు? అవుతుందా అవదా? అవ్వదు సార్. ఎందువల్ల? కరెక్ట్ చెప్పారు. ఎందువల్ల అవ్వదు? అది పాన్ కార్డ్ అన్నారు కదా సార్ మీరు. పాన్ కార్డ్ ఇవ్వలేదు మనం. పాన్ కార్డ్ ఇవ్వకుండా అవ్వలేదు మనకి, అదనమాట. ఓకే, సేవ్ చేసి చూడండి. అవుతుంది అవ్వదు? అవ్వదు, చూద్దాం. ఓకే, చూసారా? పాన్ నాట్ వ్యాలిడ్, పాన్ కార్డ్ లేదు, అవ్వదు. సో మీకు నేను వీడియో ఇస్తాను. డీజీ పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేసి వెండర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే. వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ యాడ్ చేసి అకౌంటింగ్ ఎంట్రీని మీరు పోస్ట్ చేయాలి. చేస్తారా? ఎస్ సార్. చేయండి. మీకు యాక్చువల్గా అన్ని నేను చెప్పేసాను అనుకోండి, మీకు మరి ఇంకా మీరు ఎర్రర్ ఫామ్ అయినా కూడా ఆ స్ట్రగుల్ ఫేస్ చేయాలి. మీరు ఎర్రర్ ఫామ్ అయినా కూడా స్ట్రగుల్ ఫేస్ చేయాలి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. పాన్ కార్డ్ నంబర్ ఎలా వేరే వాళ్ళు అనమాట వీడియో, అది చూడండి. అది చూసి 2 వీడియోస్ ఉన్నాయి చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. చిన్నవి సింపుల్ గా ఉంటాయి. చాట్ బాక్స్ లో ఉన్నాయి, చూడండి. పాన్ కార్డ్ నంబర్ ఎలా యాడ్ చేయాలో ఏంటో చూడండి. చూసి మీరు అకౌంటింగ్ ఎంట్రీ చేసేయండి. కంప్లీట్ నేను చెప్పేస్తాను. 99% నేను చెప్పాను. ఓకేనా? మిగతా అన్ని మీరు చేయాలి. సింపుల్ గా ఉంటుంది. డెడ్ ఈజీ, ఏమీ లేదు. ఓకే, క్లియర్ కదా? చేస్తారా? ఎస్ సార్. ఓకే, సో రేపు ఈవినింగ్ నుండి విత్ హోల్డింగ్ జిఎస్టీ స్టార్ట్ చేద్దాం. అది కూడా ఇలాగే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా 2 times వాచ్ చేయండి. కాన్సెప్ట్ సింపులే, 2 times వాచ్ చేయండి. జిఎస్టీ రేపు నుండి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్.